హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఈ నెల 17వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా నేను చేసిన రవ్వ లడ్డూలు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పాకం లేకుండా చేసుకునే రవ్వ లడ్డూలు. బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అని కూడా అంటారు. చక్కెర హాఫ్ కప్ చక్కెర తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం. చక్కెరని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు కలిపి పావు కప్ తీసుకోండి. నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు 3 టేబుల్ స్పూన్స్. గ్యాస్ ఆన్ చేసుకొని మందంపాటి గిన్నె పెట్టుకోవాలి. నెయ్యి వేసుకొని రవ్వను వేసుకొని సన్నటి మందం మీద వేయించుకోవాలి. సన్నటి మంట మీద రవ్వను బాగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించడానికి 5 నిమిషాలు పడుతుంది. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది. కాబట్టి మంట సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. ఈ నెల 17వ తేదీ తొలి ఏకాదశి వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఇలా దేవునికి నైవేద్యంగా రవ్వ లడ్డు పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. పాకం ఏమీ లేకుండా రవ్వ లడ్డు ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చెయ్యవచ్చు. పాకం ఏమీ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా వేయించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని పావు కప్ బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఏమాత్రం మాడిపోకుండా వేయించుకోండి. పూర్తిగా చల్లారిన రవ్వలోకి మెత్తగా మిక్సీ చేసుకున్న చక్కెర పొడిని వేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇందులో వేసుకొని నెయ్యితో సహా ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి. పాకం లేకుండా రవ్వ లడ్డు ఎంత ఈజీగా చేసామో కదా, మీరు కూడా ఇలాగా చేసుకోండి. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రవ్వ లడ్డు ఎంత ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.